Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. ఫర్ ఐ విల్ రిస్టోర్ హెల్త్ అంటు ది. జెర్మియా చాప్టర్ 30:17 వర్సెస్. నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను. ఇర్మియా గ్రంథము 30:17 వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాలంలో మన యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నీకు రక్షణను, ఆరోగ్యమును కలుగజేసేదను. అంటే మనకి ఆత్మీయంగాను బాహ్యంగాను ఎన్నో విధాలుగా అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే వారి దురాస్తులో ఉన్న వారిని రక్షించి ఆరోగ్యాన్ని కలుగజేసేదని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం మనకు కూడా తెలియజేస్తున్నారు. మనకు సంపూర్ణమైన ఆరోగ్యము కలగాలంటే మన జీవితంలో నీతి సూర్యుడైన యేసు ప్రభు వారు ఉదయించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థమైన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు తన ప్రజల్ని రక్షిస్తాడు. నశించుటకు ఆయన ఇష్టపడడు, కానీ వారిని ఆరోగ్యంతో నింపి రక్షించుకుంటాడు. నేడు నీవు నేను కూడా నశించాలని దేవుడు ఇష్టపడట్లేదు. కనుక మనమందరమును సంపూర్ణంగా దేవుని వైపు తిరిగితే ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నింపి మనల్ని రక్షిస్తాడు. ఈ విధమైన కృపను మనమందరము దేవుని యొక్క పాదాల చెంత అడుగుదాం, ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, వారి కుటుంబంలోనూ, మా అందరి జీవితంలోనూ నీవే నీతి సూర్యుడిగా ఉదయించి నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించి నీ కృప చొప్పున మేము సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుంటకు అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.